నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ మార్నింగ్ డిస్కషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఫర్ ద ఫస్ట్ టైం కలిశారు. విభజన హామీల అమలుకు సంబంధించి ఆ అంశాలను ప్రస్తావిస్తూ వాటిని నెరవేర్చాలంటూ విన్నపాలు కూడా ఇచ్చారు. అయితే ఇంతకాలం జరగనటువంటి హామీల అమలు ఇప్పుడు జరుగుతుందా, అడుగు ముందుకు పడుతుందా, ఏం జరగబోతోంది? ఇదే డిస్కషన్ మనం చేయబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ రాజీవ్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటుగా జాయిన్ అయ్యారు చరణ్ కౌశిక్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో చరణ్ గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. 10 ఏళ్ల నుంచి హామీలు అమలు జరగలేదు. ఫస్ట్ టైం వెళ్ళారు, కలిశారు, నీళ్లు నిధులు నియామకాలతో పాటుగా మిగతా అన్ని అంశాలకు సంబంధించి వాటిని నెరవేర్చాలి అని కోరారు. కెన్ వి ఎక్స్పెక్ట్ ఒక పాజిటివ్ సంకేతం ఏమన్నా అక్కడ కనిపించిందా? ముందుకు అడుగు పడుతుంది అనుకుంటున్నారా మీరు? ఎలాంటి శతభిషాలు లేవు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ఎవరినైనా కలుస్తాం, ఎవరితోడైనా మాట్లాడతాం అని చెప్పేసి ఆల్రెడీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి ప్రధానమంత్రి గారికి 10 సంవత్సరాల నుంచి ఏదైతే పెండింగ్ ఉన్నాయో బయ్యారం స్టీల్ కంపెనీ కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ సంబంధించిన నిధుల గురించి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి ఆనాడు విభజనలో పెట్టినటువంటి విషయం గురించి కావచ్చు, ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరించాలని చెప్పే కార్యక్రమం కావచ్చు, ఇవన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్రాన్ని రిపేర్ చేసిన మాట వాస్తవం. దానిలో భాగంగా వారు కూడా తొందరలోనే సమస్య పరిష్కారం చేస్తానని చెప్పడం జరిగింది. దానికోసమే ఈ ప్రధానంగా విభజన హామీల విషయంలో కలవడం జరిగి ఇంకా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. కేంద్రం నుంచి ఇంకా 16,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రావాల్సిన ఉంది. అదే కాకుండా ఇంకా చాలా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి నిధులు రావాల్సి ఉంది. కానీ ప్రధానంగా విభజన హామీలో ఉన్నటువంటి కొన్ని సమస్యలన్నిటి కూడా ఈ టూర్ లో విభజన హామీలకు సంబంధించిన ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ ఇంకా మంత్లీ వన్స్ కలవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా ఏది అయితే పెండింగ్ ఉందో కేంద్రం దగ్గర అవసరమైతే మొన్న ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారిని కలిసి కూడా కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పియండి అని చెప్పేసి మాట్లాడినంటే మాకు ఎలాంటి శతభిషాలు లేవు. అదే విధంగా మీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా కలుస్తామని చెప్పారు. సో ఎవ్రీ మంత్ వెళ్ళి కలుద్దాం అనుకుంటున్నారా ప్రధానమంత్రినే? ఎట్ ది సేమ్ టైం అధిష్టానాన్ని కూడా కలిసి వస్తారా? మేడం, ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళేది ప్రధానంగా అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల కోసమే ప్రధానమంత్రిగా కలుస్తారు. అధిష్టానం అంటే అవసరాల దృష్ట్యా కలుస్తుంటారు, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు ఇంతవరకు అధిష్టానానికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు ఢిల్లీలో ఉంటారు కాబట్టి వారు గెలవలేదు కాబట్టి ఇప్పుడు కలిసిన సందర్భం. ప్రధానంగా మనకి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం చాలా అప్పులలో చిక్కున్నది. ప్రధానంగా ఆర్థిక భారంతో రోజు రోజు గడపలేని పరిస్థితిలో ఉన్నది. 10 రోజుల పాటు మాత్రం నిల్వలు ఉన్నాయి. గతంలో 3 నెలల పాటు ఇబ్బంది లేకుండా నడిచేది. కానీ రాష్ట్రం మొత్తం పెద్ద 6,71,000 కోట్ల రూపాయల అప్పు చేయడంతో ప్రధానంగా 34% అప్పులకు వడ్డీ పోతా ఉంది, 35% జీతాలకు పోతా ఉంది. కాబట్టి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది, ఆర్థిక సంక్షోభం ఉంది. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. కాబట్టి మేము రాజకీయాలు చేస్తాం. మిగతా సందర్భాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి మేము పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి భావిస్తా ఉన్నాం. కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నింటినీ రప్పించాలని చెప్పి భావిస్తా ఉన్నారు. కాబట్టి నెలగా లేకపోతే అవసరం ఉంటే 15 రోజులకు కూడా కేబినెట్ సభ్యులందరూ కూడా తీసుకొని పోయి కలిసి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు తీసుకురావాలని చెప్పి భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎంపీలను కూడా తీసుకుపోతాను కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ప్రతిపక్ష పార్టీని కూడా తీసుకొని పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో అందరి భాగస్వామ్యులు కావాలని చెప్పి కోరుకుంటాం. ఎస్, బాలరాజు గారు ప్రతిపక్ష పార్టీలను కూడా తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు, అదే మాట చెప్తున్నారు. ఎవ్రీ మంత్ కాకపోతే 15 డేస్ కోసారైనా వెళ్ళొస్తాం. ఆ పని ఇంతకాలం ఎందుకు చేయలేకపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్? ముందుగా మీకు కవిత గారికి, అదేవిధంగా ఐటీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ పెద్దలు చరణ్ కౌశిక్ గారికి, రాజీవ్ రెడ్డి గారికి నమస్కారం. కవిత గారు, నేను ఏమంటున్నానంటే ఓకే, మీ సంతోషం, ఢిల్లీకి వెళ్ళినారు, కొత్తగా ముఖ్యమంత్రి అయినారు, ప్రధానమంత్రి కలిసినారు, సంతోషం. ఎవరైనా ఫార్మాలిటీ ప్రకారం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కొత్తగా ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి కలవడం, ప్రధానమంత్రితో పాటుగా మంత్రులను కలవడం అనేది అది ఆనవాయితీ, దాన్ని మనం కాదండి. కానీ మీరు ఏదైతే ఢిల్లీకి వెళ్ళారో, ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పోవడమే సంచలనాత్మకమైంది. అంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతలేదా, రేవంత్ రెడ్డిని మరి కాంగ్రెస్ నమ్ముతలేదు అనేది ఒక అర్థం సోషల్ మీడియాలో దిగుతా ఉంది. నేను అడుగుతాను, అది చరణ్ గారు సమాధానం చెప్పాలి.
అంటే ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు? కేవలం ఒక సీఎం కాదు, డిప్యూటీ సీఎం కూడా వెళ్ళారు. ఆ పని బీఆర్ఎస్ చేయలేకపోయింది కదా. ఎప్పుడు వెళ్ళినా సీఎం కేసీఆర్ ఒకరే. ఈ దేశంలో అనేక 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. తేజస్వి యాదవ్ కూడా డిప్యూటీ సీఎం బీహార్ రాష్ట్రానికి. కానీ నితీష్ కుమారే పోతారు తప్ప ప్రధానమంత్రి కావడానికి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పట్టుకొని పోలే. మీరు ఈ దేశంలో అనేక మంది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిప్యూటీ సీఎం పంపింది అనేది అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూడా డౌట్ పడతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నమ్ముతుందా నమ్ముతలేదా మొదటి పాయింట్ చేయాలి. రెండో పాయింట్ ఏంటో డిప్యూటీ సీఎం ఈ దేశంలో అనేక, ఇప్పుడు నేను అడగని క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ వేస్తున్నారు. కానీ ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం ఉన్నారు. ఎగ్జాంపుల్ బీహార్ చెప్పినాను. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఎప్పుడు కూడా నితీష్ కుమార్ తో కలిసిపోలేదు. నితీష్ కుమార్ రెండు పార్టీలు కదా, డిఫరెంట్ పార్టీస్ కదా అక్కడ. ఆ రెండు పార్టీలు కూడా మనం పోయి కలవాలి కదా. డిప్యూటీ సీఎం కదా బీహార్ రాష్ట్రానికే కదా. నేను ఈ క్వశ్చన్ ప్రజల్లో సందేహం ఉన్నది. అసలు కాంగ్రెస్ పార్టీ తెరదించాలి. రేవంత్ రెడ్డి పూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. మా నాయకుడు మా సిఎల్పి నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన కింది వాళ్ళని చెప్పాలి. అధిష్టానం సమానం చెప్పాలి. రెండో పాయింట్ నేను చెప్తా ఉన్నా. ఓకే, సంతోషం, మీరు వెళ్ళినారు. ఇది కొత్తదా అమ్మా? 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఈ రాష్ట్ర ఏదైతే భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు దివంగత నేత ఆ రోజు పునర్విభజన చట్టంలో హామీలకు వారు కూడా మద్దతు ఇచ్చామని చెప్పినారు. చెప్పిన తర్వాతకి ఇలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఏదైతే వరంగల్లో ఇలా రైల్వే వ్యాగన్ల ఫ్యాక్టరీ అని చెప్పేసి వ్యాగన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేసినారు. దాన్ని మేము వ్యతిరేకించినాం. కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి అనేక సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. ఆ కోచ్ ఫ్యాక్టరీ మీరు రైల్వే పెట్రోల్ తయారీ కేంద్రం చేసి సెట్ అయితే చెప్పి మేము డిమాండ్ చేసినాం. దాన్ని మేము వ్యతిరేకించినాం కూడా మేము. రెండోది బయ్యారం స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఫిజిబిలిటీ పేరుతోటి అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉందో దాన్ని ఎట్టిస్తుంది మేము కూడా కోరుకున్నాం. ఐటీఐఆర్ ఏదైతే ఉందో 2010లో దీన్ని ఎప్పుడైతే ఇచ్చినారో ఐటీఆర్ రద్దు చేసిన వాళ్ళు, దాని మీద మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా 450 కోట్ల రూపాయలు ఏదైతే వెనుకబడిన జిల్లాలకు నిధులు ఏదైతే ఉందో ప్రతి నెలలో ఇచ్చే నిధులు 1800 కోట్లు ఉన్నాయి. అనేక సార్లు మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి అనేక సార్లు విన్నపాలు చేసినారు. ఢిల్లీ ఎప్పుడు కూడా దున్నపోతు మీద వాన పడితే కథల మీద అన్నట్టు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కూడా తెలంగాణ పట్ల సీతకన్నే వహించింది. కేసీఆర్ గారి పేరు నచ్చలేదు వాళ్ళకు, కేసీఆర్ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు కదమ్మా. ఆర్ఎస్ఎస్ ఏబీపీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నా కూడా ఇప్పుడు మా ముఖ్య కేటీఆర్ గారు అనేక సార్లు చెప్పినారు గాంధీ భవన్ లో గాడ్సే దొరబడ్డాడు, గాంధీ భవన్ లో గాడ్సే దొరబడ్డా అంటే ఇలా ఆర్ఎస్ఎస్ ఏబీపీ బ్యాక్గ్రౌండ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అంటే వాళ్ళకి ప్రేమ, అమితమైన ప్రేమ. ఆ అమితమైన ప్రేమ ఎక్కడగా చట్టాపట్టాలు వేసుకుని పోద్దాం అని చెప్పేసి ఆ అధిష్టానం అపనమ్మకంతో మళ్ళీ పట్టిన మార్గం పంపింది అనేది ఇలా సోషల్ మీడియాలో, పేపర్లలో, మేధావులలో, విశ్లేషకులలో జరుగుతున్న చర్చ ఇది. ఈ చర్చకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెరదించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఐడ్రీమ్ దాన్ని అడుగుతా ఉన్నా. రెండో పాయింట్ ఇవాళ బీజేపీ ప్రభుత్వం అడుగుతా ఉన్నా. మీరు అంటారు ఎంత శుద్ధి ఉంది కదా. ఓకే, మీరు ఢిల్లీకి వెళ్ళినారు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్రంలో అధికారం ప్రధానమంత్రి కలిసినారు, వాళ్ళకి సీట్ బాక్సులు ఇచ్చినారు, సాల్వాలు కప్పినారు, సంతోషం. సాల్వాలు కప్పడం సీట్ బాక్సులే కాదు, మీరు ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు నెరవేర్చే క్రమంలో మీరు చిత్తశుద్ధి ప్రకటించండి మొదటి పాయింట్. రెండో పాయింట్ భారతీయ జనతా పార్టీ పైన ఇలా మీరు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, అక్కడ మీరు కేంద్రంలో అధికారం భారతీయ జనతా పార్టీ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా సహకరిస్తుంది అనే అంశాలు కూడా మీరు బేరేజ్ వేసుకోవాలి. రెండో పాయింట్. మూడో పాయింట్ మేము ఏం చెప్తున్నామంటే ఇవాళ మీరు ఢిల్లీకి వెళ్ళి కేంద్రం దగ్గర ఏదైతే అడుగుతారో అడగండి, కానీ అప్పుల పాలైందని చెప్తా ఉన్నారమ్మా. అప్పుల పాలైందంటే ఇది కొత్తదామని ఇవాళ చెప్తా ఉన్నాను నేను. నిర్మలా సీతారామన్ గారు 2022 జూలై 25వ తారీఖు రోజున వారు ఒక ప్రకటన చేసినారు కేంద్రం సాక్షిగా. ఏమని ప్రకటన చేసినారు? ఈ దేశంలో అప్పుల గురించి చేసినారమ్మా. ఈ దేశంలో అప్పులు ఏంటంటే 6,59,000 కోట్లు ఉత్తరప్రదేశ్ అప్పులు ఉందమ్మా. అదేవిధంగా మన మధ్యప్రదేశ్ అప్పులు 3,17,000 కోట్లు, గుజరాత్ అప్పులు 4,02,000 కోట్లు, రాజస్థాన్ అప్పులు 4,77,000 కోట్లు, బెంగాల్ అప్పులు 5,62,000 కోట్లు, తెలంగాణ అప్పులు 3,12,000 కోట్లు అని చెప్పినారు. ఈ కార్పొరేషన్ అప్పులను కూడా తెలంగాణ ప్రభుత్వం చేసినట్టు 6,70,000 కోట్లకు చూపెట్టి తెలంగాణ అపాస్పాలు చేస్తే జర్నలిస్ట్ అడిగారు ఢిల్లీ పోయి, అయ్యా మీరు అప్పుల కుప్పగా తెలంగాణ చూపెడతా ఉన్నారు, ఇన్వెస్టర్లు ఎట్లా వస్తారు, మీకు పెట్టుబడులు ఎట్లా వస్తాయి, పారిశ్రామిక తరలి వస్తారు అంటే రాష్ట్రాన్ని అపాస్పాలు చేయడం కాదు. వీళ్ళు రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ కేసీఆర్ గారి యొక్క ప్రభను తగ్గించాలి. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే కేసీఆర్ అనే ఘనకీర్తి. నేను చెప్తాను, నేను ఈ ఐడ్రీమ్ ద్వారా చెప్తా ఉన్నా, కేసీఆర్కి ఏం కావాలండి? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనేటువంటి ఒక గొప్ప పేరు తప్ప కేసీఆర్ ఇంకేం పేరు కావాలి? దూదిమెట్ల బాలరాజు యాదవ్ రేపు మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్ర సాధనలో నేను 50 రోజులు జైలుకు పోయినా, 152 కేసులు ఉన్నాయి, తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఉంది, నాకు క్వశ్చన్ రూపంలో వచ్చింది అనే ఒక గొప్ప పేరు ఇంకేముంటుంది? కాబట్టి కేసీఆర్ గారికి తెలంగాణ సాధించిన గొప్ప పేరు ఏముంటుంది అంటున్నా? ముఖ్యమంత్రి పెద్ద పేరా? కాబట్టి కేసీఆర్ గారి ప్రభను తగ్గించడం కోసం
ఏదైతే ప్రగతి భవన్లో మీరు ఏం చేసినారు, మట్టితో తుడిపేసినారు కేసీఆర్ గారి పేరును. కేసీఆర్ గారి పేరును తుడిపోయాగానే ప్రగతి భవన్ కట్టించింది ఎవరైనా ఎవరు చెప్తారు? కేసీఆర్ చెప్తారు. సెక్రటరీ ఎవరు కట్టించిన ఎవరు చెప్తారు? కేసీఆర్ చెప్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కట్టించిన ఎవరు చెప్తారు? కేసీఆర్ చెప్తారు. మరి అమరవీరుల స్తూపాన్ని కట్టించింది ఎవరు? కేసీఆర్ చెప్తారు. ఇవాళ యాదాద్రి నిర్మాణం కట్టించింది ఎవరు? కేసీఆర్ చెప్తారు. మేడం నేను ఏమంటున్నా, ఇవాళ యాదాద్రి నిర్మాణానికి ఏదైతే ఇవాళ రామాలయానికి హైదరాబాద్ నుంచి తలుపులు పోతున్నాయంటే కారణం ఏంటి? తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యాదాద్రి నిర్మాణం చూసి అబ్బురపరిచి అరే తెలంగాణలో ఇంత కళ ఉందని చెప్పేసి ఇక్కడి నుంచి రామాలయానికి తలుపులు పోతున్నాయండి. ఇది కేసీఆర్ ప్రభ, కేసీఆర్ ప్రతిభ, కేసీఆర్ నాయకత్వం యొక్క పటిమ. ఈ పటిమను ఆవాస్ పాలు చేయాలని కుట్ర చేస్తా ఉండరు. ఆ కుట్రని నేను ఖండిస్తా ఉన్నాను నేను. ఎగ్జాక్ట్లీ. సో రాజీవ్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, రాజీవ్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. రాజీవ్ రెడ్డి గారు, ఓవరాల్ గా అయితే 10 ఏళ్ల పాటు అడుగులు ముందుకు పడలేదు, లేకపోతే అక్కడ ఏం జరగలేదు అనుకున్నప్పుడు ఇప్పుడు ఏదైనా పాజిటివ్ హోప్ అనిపిస్తుందా, లేకపోతే కేంద్రం అలాగే ఉంటుంది, రాష్ట్రం అడుగుతూనే ఉంటుందా? నమస్తే అండి. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, కవిత గారికి, మీకు బాలరాజు గారికి, అలాగే కౌశిక్ రెడ్డి గారికి అందరికీ నమస్కారాలు. ఇది ఇప్పుడు ఈ మొత్తం పరిణామాన్ని చూసినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రిని కలవడంలో దాన్ని ఇంకో రకంగా ఇంకో కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదు. దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామంగా అనుకోవాలి. కానీ ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం. సో ఒక రాష్ట్ర ప్రధాని అదే హోదాలో వెళ్ళాడు. మొన్నే చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యాడు. ఎన్నికైన తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్ళి ప్రధానమంత్రిని కలవడం దాంట్లో తప్పులేదు. అది కాక ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రం ఒక విభజించబడింది 10 సంవత్సరాల క్రితం. విభజించబడినప్పుడు ఏమైందంటే అపరిష్కృత చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు పరిష్కృతం కానివి. సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి నుంచి అక్కడే మోడీ గారు ఉన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండింది. సో కొన్ని పనులు ఉన్నాయి. ఐటీఐఆర్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది రాష్ట్రం విభజించినప్పుడు. అలాగే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. సో ఆయన దాకా బాలాజీ గారు చెప్పినట్టు కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. ఫస్ట్ ఇచ్చినదే కోచ్ ఫ్యాక్టరీ ముందు. తర్వాత ఏమన్నారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు. తర్వాత ఐటీఐఆర్, తర్వాత ఇంకా 14 నేషనల్ హైవేస్లో అప్గ్రేడింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి చేయాలన్నారు. ఐఐఎం ఒకటి ఉంది సైనిక్ స్కూల్స్ కోసం. వీళ్ళు చాలా వాళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్ పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు. ఎందుకు అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని హామీలను ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. వీటికి ఫండింగ్ కూడా కావాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు కొన్ని నిధుల రూపంలో వస్తాయి, గ్రాంట్స్ రూపంలో కొన్ని వస్తాయి, కొన్ని మామూలు బడ్జెట్ రూపంలో వస్తాయి. సో ఇవన్నిటిని కూడా మంచి సౌహృద వాతావరణం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఫండింగ్ తెచ్చుకునే దానికి ఒక అవకాశం ఉంటుంది. సో దీనికోసం పోయారనొచ్చు. రాజకీయ నాయకులు రాజకీయ యాంగిల్లో చూడొచ్చు, దాంట్లో తప్పులేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు బట్టి విక్రమార్క గారు వెళ్ళారు. బట్టి విక్రమార్క గారు వెళ్ళారు అని అంటే అతను ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. మనం ఉప ముఖ్యమంత్రి కాకుండా నిధులు కూడా చాలా రావాల్సి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు రేపు ఫ్యూచర్లో లాస్ట్ బడ్జెట్ ముందే మీరు తెలిసి జనవరిలో అలాంటప్పుడు మీరు గమనించినప్పుడు ఎఫ్ఆర్బిఎం వాటి నిధుల్లో కూడా కొంత కోత పెట్టడం జరిగింది. ప్రణాళికాయతర వ్యయం కూడా ఇక్కడ మామూలుగా ఎర్నింగ్స్ కూడా అంటే వీళ్ళు కొన్ని ల్యాండ్స్ అమ్మి వచ్చే వ్యయం కూడా లాస్ట్ బడ్జెట్లో వీళ్ళు 30,000 కోట్లు ముందు బడ్జెట్లో 30,000 కోట్లు పెట్టుకున్నప్పుడు 30,000 కోట్లు రాలేదు ల్యాండ్స్ అమ్మిన దానివల్ల. సో ఇవన్నీ ఏమవుతాయంటే మనం బడ్జెట్ వేసుకున్నప్పుడు డెఫిసిట్ ఎక్కువ ఏర్పడినప్పుడు పథకాలన్నీ అంత వేగంగా పోవు. ఇదొక ఆస్పెక్ట్. అయితే రెండో ఆస్పెక్ట్లో ఏం చూడొచ్చు అని అంటే మేము రాజకీయ కోణంలో చూసినా ఇంకో కోణంలో చూసినా మేము అడిగాము ఇవ్వలేదు అనేది బీజేపీని కార్నర్ కూడా చేయొచ్చు. ఎందుకంటే వచ్చే 2-3 నెలల్లో మీరు మార్చిలోనే ఇక్కడ ఉంటాయి ఎంపీ ఎలక్షన్స్ అని అంటున్నారు. నేను న్యూస్లో వస్తుంది. మూవీ మార్చి ఆర్ ఏప్రిల్ 1 or 2 months అటు ఇటుగా. సో మార్చి ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్లో వీళ్ళు 10 గెలుస్తాం మేము 10 గెలుస్తాం అంటున్నారు. మీరు గత 2-3 రోజుల నుంచి చూసినప్పుడు 10 అని వీళ్ళిద్దరు అంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ. వీళ్ళకి సెంట్రల్లో ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలన్నప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కీ రోల్. బీజేపీకి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎమ్మెల్యే సీట్లు రాని దగ్గర కూడా ఎంపీ సీట్లలో వాళ్ళు ప్రభంజనం సృష్టిస్తున్నారు. మీరు ఎగ్జాంపుల్ ఢిల్లీ చూసుకోండి. ఢిల్లీలో వాళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలి లాస్ట్ 2 terms. కానీ ఎంపీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఒకసారి 7 సీట్లు గెలిచేశారు ఫుల్ ఫ్లెడ్జ్గా ల్యాండ్ సైడ్ విక్టరీ ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు గత ఎలక్షన్లో చూసాం 2019 ఎంపీ ఎలక్షన్స్ చూసాం. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 88 సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి 9 సీట్లు తెచ్చుకుంది. వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ ఒకరు 4, ఒకరు 3, ఒకరు 1 ఆపోజిట్కి కూడా 50% దాకా వచ్చాయి. సో ఈ గణాంకాలని పరిశీలించినప్పుడు కాంగ్రెస్ కూడా ఏంటంటే రేపు చాలా క్వశ్చన్స్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ని అడ్రస్ చేయాలి అన్నప్పుడు ఇది కూడా ఉంటుంది. మేము వెళ్ళాము, మేము నిధులకు మేము ప్రయత్నం చేసాము, వచ్చిందనుకోండి వెల్ అండ్ గుడ్.
వెళ్ళని గుడ్. ఇదే టైము ఇవ్వలేదనుకోండి బీజేపీని క్వశ్చన్ చేయొచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్తున్నా, తెలంగాణ ప్రజలు విఘ్నులు, వివేకవంతులు వాళ్ళు, తెలంగాణ ప్రజలు. సో వీళ్ళు ఏంటంటే రాజకీయాలను ఒక 2 months బ్యాక్ ఉన్న రాజకీయం మనం అదే ఉంటుంది, ఇది A+B² = A² + 2B+B², 2 months తర్వాత కూడా అదే ఉంటుందని అనలేదు. ఈ 2 months తర్వాత రాజకీయాలను కూడా మార్చగలరు. దేశం మొత్తం చూసినప్పుడు భారతదేశంలో ఢిల్లీ వాళ్ళు, తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతంగా ఓట్లేస్తారు. వీళ్ళు ఒక టైంలో వీళ్ళు వద్దు అనుకుంటే, ఎంత పెద్ద నాయకుడైనా సరే వద్దు అనుకుంటారు, కావాలి పక్కన పెడతారు. ఒకసారి కానీ ఒక నాయకుడిని వద్దు అనుకుంటే మాత్రం షార్ట్ టర్మ్లో కూడా చేంజెస్ తీసుకొస్తారు వీళ్ళు. మీరు లాస్ట్ ఎలక్షన్ చూసాం మనం, 88 ఓట్లు వచ్చిన కేసీఆర్ గారికి ఇక్కడ ఒకసారి తగ్గాయి. ఇప్పుడు కేసీఆర్ గారు తగ్గుండొచ్చు, మళ్ళీ పుంజుకునే దానికి ఛాన్స్ ఉంది. కేసీఆర్ అనే కాదు, ఏదైనా సరే తెలంగాణ ప్రజల్లో ఆ ఇది ఉంది. సో ఆ చైతన్యం ఉంది, చైతన్యవంతులు. సో అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు అడ్రస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. సో చరణ్ గారు, అడ్రస్ చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. దీంతో పాటుగా అసలు భట్టి విక్రమార్క కూడా అక్కడ ఎందుకున్నారు అనేది బాలరాజు గారి డౌట్. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రతిసారి అప్పులు 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 అనడం వల్ల మనకు వచ్చేటువంటి పెట్టుబడులు కావచ్చు, మిగతావన్నీ తరలిపోతాయి కదా, నిజంగా సహకారం అనేది ఉంటుందా? ఇప్పుడు మేడం, భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం, ఒక దళితుడు, అంటే దళితుడు ప్రధానమంత్రి కలవద్దన్నా మీ ఉద్దేశం? మరి డిప్యూటీ సీఎం కు అసలు తీసుకుపోతానా? మీరు 10 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాల కాలం పాటు డిప్యూటీ సీఎం పెట్టుకున్నారు. కేసీఆర్ గారిని ఎడకుండా కేసీఆర్ గారు తీసుకుపోయినా మా పార్టీలో అట్లాంటి సంప్రదాయానికి మేము తెరదీసినామంటే చాలా సంతోషం వ్యక్తం చేయాలి. మీరు డిప్యూటీ సీఎం తీసుకుపోయినా రేపు క్యాబినెట్ సభ్యులను తీసుకుపోతాం, అవసరం ఉంటే ప్రతిపక్ష పార్టీలను తీసుకుపోతాం. మాకు ఎలాంటి సీక్రెట్ లేవు కదా, మీకు సీక్రెట్ ఉంటాయి కాబట్టి మీ భారతీయ జనతా పార్టీ లోపాయకర ఒప్పందం పుచ్చుకున్నారు కాబట్టి అప్పుడు మీరు డిప్యూటీ సీఎం తీసుకుపోలే. మీరు తీసుకపోతే మీకు ఇంకా సంతోషపడాల్సింది పోయి ఏకంగా మీరు విమర్శలు చేస్తున్నట్టే ఇక మీరు ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మాకు ఎలాంటి శతభిషాలు లేవు, మేమంతా కలిసి కట్టుకున్నాం. ఈ రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం కాబట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వేరు. నెక్స్ట్ ప్రతిపక్ష పార్టీలకు కూడా తీసుకొని పోతాం, అవసరం ఉంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తీసుకుపోతాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానమంత్రి గారికి ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, రిక్వెస్ట్ పెడుతూనే ఉంటాం. ఇవ్వకపోతే వారి మీద మేము చేయాల్సినటువంటి పోరాటాలను కూడా చేస్తానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ అడ్డగాగి ఐటీఆర్ రైట్స్ తీసుకురాలేదు. 9 సంవత్సరాల కాలం పాటు అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఎందుకు రాలే? ఐటీఆర్ రైట్ ఎందుకు రాలే? వైఆర్ స్టీల్ కంపెనీ ఎందుకు రాలే? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలే? విభజన హామీలు ఎందుకు నెరవేరలేదు? ఢిల్లీలో ఉన్నటువంటి తెలంగాణ భవన్, ఆంధ్ర భవన్ సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కాలే. చాలా విభజన హామీలు పెండింగ్ లో ఉన్నాయి. ఈనాడు మీరు అన్నిటి పరిష్కారం కోసం మీరు తాపత్రయపడకుండా ఎంతసేపు రాజకీయాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వేరని చెప్పేసి ప్రయత్నం రాష్ట్రీయ చేసారు. ఫస్ట్ 9 సంవత్సరాల కాలమే అన్ని బిల్లులకు మీరే మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చి ఏమైనా తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఏమైనా తీస్తారు. జగన్మోహన్ రెడ్డి గారేమో భారతీయ జనతా పార్టీ మద్దతు తీసి చాలా నిధులు తీసుకుపోయిన ఆంధ్ర రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్రానికి మీరు నిధులు తీసుకురాలే. 3 సంవత్సరాల కిందనే గిరిజన యూనివర్సిటీ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. అదేవిధంగా అక్కడ జాతీయ హోదా ఇచ్చిన ప్రాజెక్ట్ కి తెలంగాణ రాష్ట్ర జాతీయ హోదా ఇవ్వలేదు. ఐటీఆర్ రైట్ తీసుకుపోయారు. తెలంగాణ నుంచి 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రలో కలిపారు. భద్రాద్రాం తెలంగాణ ఉంటాడు, భద్రాద్రాం పూలేమో ఆంధ్ర ఉంటాయి. ఈ అందరి గురించి ఏదైనా మాట్లాడినా మీరు ఎన్నడూ మాట్లాడాలి. ఎంతసేపు రాజకీయం చేస్తూ ప్రతిపక్ష పార్టీ నిర్వీర్యం చేసే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండదని చెప్పి కోరుకునే ప్రయత్నం, ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకునే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప చేసి మేడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ, తెలంగాణ రాష్ట్రం ఎక్కడ? మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జనాభా 10 కోట్లు, తెలంగాణ రాష్ట్ర జనాభా 3 కోట్లు పై తిప్పుకున్నది. ఇక్కడ 6,70,000 కోట్లు అప్పు చేసి మీరు ఉత్తరప్రదేశ్ 5 లక్షల కోట్లు అప్పు చేసింది. అక్కడ అంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏమో తక్కువ చేస్తుంది అప్పులు, జనాభా తక్కువ రాష్ట్రం ఎక్కువ అప్పులు చేసి ఆ తీసుకున్న అప్పులన్నా ప్రాపర్ గా ఉపయోగించకపోవడం మూలంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం దివాలా తీయలే. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దివాలా తీసిందంటే చాలా స్పష్టం. ఎందుకంటే 6,70,000 కోట్ల రూపాయలు. అదే కాకుండా మీరు చూడండి మేడం, మీరు మియాపూర్ డిపోని పెట్టి తెచ్చిరు, జూబ్లీ బస్ స్టేషన్ పెట్టి తీసుకోవచ్చు. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ తీసుకో, ఏ కార్పొరేషన్ తీసుకో, ఏ అందిన కాడికి అప్పులు తీసుకొచ్చారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆదాయం సృష్టించలేదంటే చాలా స్పష్టం. సో మనకి బాలరాజు గారు కూడా ఉన్నారు, ఆయన ఒక కార్పొరేషన్ ని హెడ్ చేశారు, చైర్మన్ గా ఉన్నారు, అక్కడ కూడా అప్పులు చేశారు. ఎట్లా చీఫ్ అండ్ పోర్ట్ కార్పొరేషన్ లో 1,200 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అదొక్కడే కాకుండా ఏ కార్పొరేషన్ తీసుకో, ఏ సంస్థలను తీసుకో, ప్రభుత్వ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ తీసుకో, విద్యుత్ సంస్థలు తీసుకో, ఏదైనా తీసుకో, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇప్పుడు మీ కాళేశ్వరం కింద ఉన్నటువంటి రైతుల భూమి కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఏం చేద్దాం అనుకున్నారో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ప్రభుత్వం మాత్రం దివాలా తీసిందని చాలా స్పష్టం. కాబట్టి ఈ అన్నిటి నుంచి బయటపడాలంటే
కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తెప్పించే కార్యక్రమం, అదేవిధంగా ఆదాయ వనరులు పెంచుకునే కార్యక్రమం, ఖర్చులు తక్కువ చేసుకునే దానిలో భాగంగా ముందుకు పోతాం. అదే కాకుండా ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలకు అసెంబ్లీ ఎంత టైం ఇచ్చారో మీరు చూసారు. ఈ 10 సంవత్సరాల కాలంలో అసెంబ్లీ ఏనాడు ఇంత రసవత్రంగా జరగలేదు, ఇంత ప్రతిపక్షాలకు అవకాశం ఉండలేదు. మీరు 80 స్థానాలు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలతో పాటు ప్రజాస్వామ్యం అదే అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ 5 లక్ష్యాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగా నిన్న ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కలిసి పోవడం జరిగింది. రేపు కేబినెట్ సభ్యులంతా పోతారు, అవసరం ప్రతిపక్ష పార్టీ కూడా తీసుకుపోతారు. మేము సిద్ధంగా ఉన్నాం. మా పార్టీలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నారు. మాకు ఎలాంటి సీక్రెట్ లేవు కాబట్టి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు పోయారు. ఎందుకంటే కేసీఆర్ గారు గోపాల్ గారి ఒప్పందం ఎప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారితో ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక్కరే పోతారు. కాబట్టి మేము దేశంలోనే కొత్త సంప్రదాయం తెరదీసినామంటే దాని సంతోషాన్ని వ్యక్తం చేసేది పోయి ఏకంగా విమర్శలు చేసి ట్రోలింగ్ చేసే కార్యక్రమం చేస్తే మీ ఇష్టం. ప్రజలు అంతిమంగా ప్రజలే అంతిమంగా నేర్పుతారు కదా. బాలరాజు గారు, మీ కార్పొరేషన్ లో కూడా 1200 కోట్లు అప్పులు ఉన్నాయి అంటే ఓవరాల్ గా ప్రతి చోట ప్రతి కార్పొరేషన్ మీరు చెప్పారు ఇంతకుముందు ప్రభుత్వం చేసింది, కార్పొరేషన్ చేసినటువంటి అప్పులు అన్ని కలిపి అవి కలపరా? అసలు యాక్చువల్ గా ఎలా ఉంటుంది? 1200 కోట్లు పెట్టి ఏం చేశారు అక్కడ అసలు? మేడం కవిత గారు నేను ఏమంటున్నానంటే కార్పొరేషన్ అనేది ఆ కార్పొరేషన్ యొక్క దానికి ఒక మార్గదర్శకాలు ఉంటాయి. కార్పొరేషన్ కు విధి విధానాలు ఉంటాయి. కార్పొరేషన్ ప్రభుత్వంతో సంబంధం ఉండదు. మాకు సపరేట్ గా ఏదైతే బైలాస్ ఉంటాయి ఆ బైలాస్ ప్రకారం కార్పొరేషన్ పనిచేస్తుంది. మేము అప్పు తీసుకురావాలన్నా కూడా మా బోర్డు మీటింగ్ లో చర్చ జరగాలి. మా బోర్డు మీటింగ్ లో చైర్మన్ గా నేను ఒక మెంబర్ ఉంటాను. నాతో పాటుగా 6 సభ్యులు 12 మంది సభ్యులు ఉంటారు. ఆ 12 మంది సభ్యులు అందరూ అంగీకారం తెలిపితేనే ఆ కార్పొరేషన్ అప్పు తీసుకుంటారు తప్ప ప్రభుత్వం ఓన్లీ ప్రభుత్వం ఇక్కడ చేసింది ఏంటంటే ఉత్పత్తి రంగాలకు ఏదైతే పెంచాలనే ఆలోచనతోటి, ఉత్పత్తి రంగాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ఆ రాష్ట్రం బాగుపడుతున్న ఆలోచనతోటి ఈ గొర్రెల మేకల పెంపకం అనేది కూడా ఉత్పత్తి రంగం ఇదంతా కూడా. ఇక్కడ సంపద సృష్టించబడితే రాష్ట్రం యొక్క బాగుపడుతుంది ఆలోచనతోటే సుమారు మేము 12,000 కోట్ల సంబంధించి ఏదైతే ఒక బడ్జెట్ రూపకల్పన చేసేసి ఆ బోర్డు మీటింగ్ లో పెట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాం. కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు. ఆ 12,000 కోట్లలో కూడా మేము తీసుకున్నది ఎంత? మొత్తము 3,598 కోట్లు. ఆ 3,598 కోట్లు మేము ఎవరిని అడిగాము? బోర్డు మీటింగ్ సమావేశం పెట్టి బోర్డులో తీర్మానం చేసి ఈ రాష్ట్రంలో ఒక నివేదిక సమర్పించినాం. 7,61,896 మంది యాదవ కుటుంబ కుటుంబాలు ఉన్నవి. ఆ యాదవ కుటుంబ కుటుంబాలు ఎవరితో ఒక యూనిట్, ఒక కుటుంబం తీసుకుంటే ఒక యూనిట్. ఆ విధంగా 7,61,896 కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకు ఒక యూనిట్ కు 1,25,000 ఇచ్చేసి ఆ 1,25,000లో సబ్సిడీ 25%, 75% సబ్సిడీ, 20% బెనిఫిషియరీ వాటా. బెనిఫిషియరీ వాటా లేకుంటే ఏం లేదు, ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదు. కార్పొరేషన్ కి ఓన్లీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే సంస్థ కార్పొరేషన్ మాత్రమే. కానీ ఆ విధంగా కేసీఆర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే ఉత్పత్తి రంగాన్ని పెంచాలన్న ఆలోచనతోటి యాదవ కుర్మల యొక్క ఆర్థిక స్థితిగతి పెరిగితే ఈ రాష్ట్రంలో ప్రజలకు స్థితిగతి పెరిగినట్టే మటన్ ఉత్పత్తి చేస్తామండి. మటన్ ఉత్పత్తి ఎవరికి ఉపయోగపడుతుంది? ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. యాదవ కుర్మల అభివృద్ధి అంటే యాదవ కుర్మల అభివృద్ధి కాదు, ఈ రాష్ట్రం యొక్క ప్రగతి అనే ఆలోచన చేసి సుమారు మొదటి దశలో 3,598 కోట్ల NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకొని ఆ అప్పుకు కేసీఆర్ నాయకత్వంలో గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది. గ్యారంటీ తర్వాత మేము ఏం చేసింది తెలుసా? 15,000 కోట్ల సంపద సృష్టించినాం. అంటే 1,32,00,000 గొర్రె పిల్లలు పుట్టినాయండి. మేము ఇచ్చినటువంటి గొర్రెల ద్వారా 84,74,000 గొర్రె పిల్లల్ని మంచిదే లెక్క చెప్తాను. 84,74,000 గొర్రె పిల్లల్ని సుమారు 3,93,596 మంది లబ్ధిదారులకు పంచితే 1,32,00,000 గొర్రె పిల్లలు పుడితే 7,958 కోట్ల సంపద సృష్టించబడ్డది. ఈ సంపద నేనేమంటున్నా విద్యుత్ సంవత్సరం అప్పు గురించి మాట్లాడతారు. 44,000 కోట్ల గురించి మాట్లాడతారు. మేడం ఇప్పుడు ఎట్లుందంటే వీళ్ళు కాగితాల లెక్కలు మస్తు చూపిస్తారు. మరి ఎందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళు చాంబార్ లో మొత్తం దొంగిలిస్తామంటే కేసు అయింది ఓఎస్డి. తర్వాత సబితేంద్ర రెడ్డి అదే చేసి ఏకంగా శ్రీనివాస్ గౌడ్ అయితే స్పోర్ట్స్ టూరిజం డిపార్ట్మెంట్ మొత్తం తగలబడిపోయింది అక్కడ కార్పొరేషన్ లో. తర్వాత శాప్ డిపార్ట్మెంట్ తగలబడిపోయింది. అక్కడనేమో ఆయన రవీంద్ర భారతిలో ఉన్నటువంటి ఆఫీస్ లో ఉన్నటువంటి ఫైల్ కూడా ఎత్తపోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకున్న సందర్భం. అంటే వీళ్ళు చేయాల్సిన తప్పులు చేస్తూ కాగితాల మీద ఇప్పుడండి యాదవ్ గుండె మీద గొర్రెలు ఇస్తానని చెప్పి 10 సంవత్సరాల కాలం మోసం చేసింది ఎవరు? మరి 2017లో ప్రారంభించబడ్డది స్కీము. 2017లో ప్రారంభించబడ్డది. రెండో విడత 2023 జూన్ 9వ తారీఖు సంక్షేమ దినం రోజు 2000. ఇప్పుడు మీరు అన్నారు కదా 2 లక్షలు ఇస్తాము 2 లక్షలు ఇస్తామన్నారు. యాదవుల గొర్రెల పంపిణీ చేస్తారు. చేయండి ప్లీజ్.
మీరు చేయండి, మీరు చేయండి చరణ్ గారు, మీరు సంతోషిస్తాము. యాదవ్ కుర్మ సోదరులు 80,000 మంది డీడీలు కట్టిన కవిత మేడం గారు ఐ డ్రీమ్ ద్వారా అడుగుతా ఉన్నా. యాదవ్ కుర్మ సోదరులు 80,000 మంది డీడీలు కట్టినారు. ఆ 80,000 మంది సంబంధించి 350 కోట్లు కలెక్టర్ అకౌంట్ లో ఉన్నది. మీరు దయచేసి ప్రారంభించండి అంటున్నారు. చరణ్ గారు మేడం, ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవడం టైం మీరు చూస్తారు. ఎందుకంటే తర్వాత చాలా లెక్కలు మేము ఇంకా బయట పెట్టలేదు, చాలా లెక్కలు బయట పెడతా ఉన్నాం. సిబు సోరెన్ గారు ఆనాడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా తరిగి కొడితే అడవులలో బారిపోయింది. కేసీఆర్ కూడా తరిగి కొడితే ఢిల్లీ ఆఫీస్ కు కట్టుకున్నందుకే ఢిల్లీలో దాచుకోవాలి. మళ్ళీ తిరిగి పునరుద్ధరణ మళ్ళా కేసీఆర్ రాష్ట్రానికి సీఎం కొన్ని పాయింట్స్ ఉన్నాయి. చాయ్ బిస్కెట్ల ఖర్చులో కూడా ఓటు తీసుకునే పరిస్థితి మీరు దిగదార్చి రాష్ట్రాన్ని. అయితే చరణ్ గారు ఏం చేసింది మీరు తెలంగాణ రాష్ట్రాన్ని? చరణ్ గారు నేను చెప్పేది అబద్ధం కాదు. 11వ రోజు మేము ఓటు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో వెహికల్ పెట్రోల్ కావచ్చు, స్నాక్స్ కూడా లాస్ట్ ఓడి మీద ఆధారపడే పరిస్థితిని మీరు దిగదార్చి తెలంగాణ మేము డెవలప్మెంట్ చేసినట్టు ఎవరు నమ్ముతారా? అయితే అక్కడ సంపద పెంచాము అనే మాట అప్పులు తీసుకున్నాం. ఇంకో మేడం సెక్రటరీ కట్టిరు, ఓకే సెక్రటరీ ఇంత ముందు లేదా ఆ ప్లేస్ ఎవరు మేము కొన్నదే కదా. మీరు ప్రగతి భవన్ మీ ప్లేస్ కొని కట్టినా ఆ ప్రగతి భవన్ నడిచేది కదా. ఇట్లనే ప్రజాధనం వృధా జరిగింది, వృధా అయింది. మేము అక్కడ ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పరిపాలన సాగింది అది కూర్చి కట్టి ఇక్కడ సెక్రటరీ ఆల్రెడీ ఉన్న సెక్రటరీ కూర్చి కొత్త సెక్రటరీ కడితే 1600 కోట్ల రూపాయలు భారం పడ్డది. ఇవన్నీ వృధా చేసి కమిషన్ పరిపాలన చేస్తాడు అది వృధానా? ప్రజాభవన్ పెట్టుకున్నారు కదా, డిప్యూటీ సీఎం అధికార కేంద్రం ఉన్నది అందులో అది వృధానా? నేనేమంటున్నా, మీరు ఎట్లా వృధా అవుతారు? మీరు ఆడుకుంటున్నారు కదా శరణ్ గారు, తప్ప ఆ విధంగా మాట్లాడు. అంటే అమరవీరుల స్థూపానికి అన్నా వృధా అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే గౌరవం ఇదేనా? మీరు అమరవీరులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటే అమరవీరుల స్థూపానికి తప్ప ఓవర్లాప్ అవుతుంది. మేము ఆడుకుంటాం అంటే మాకు ఎట్లాంటి సదవిషయాలు లేవు. ఈ రాష్ట్ర ప్రజల ముఖ్యం అనేది చాలా స్పష్టం. మీకేందంటే మీకు ఎంతసేపు కమిషన్ కావాలి కాబట్టి బిల్డింగ్ ఉడగొట్టి కట్టిరు, ప్రాజెక్టులు మొత్తం నీటి పేరు మీద పెద్ద ఎత్తున దోసుకున్నారు. దాంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా ఈనాడు కాళేశ్వరం ద్వారా ఎకరాంతా భారతలేదు. అదే దాదాపు కొద్ది ఏమైందో అందరికి తెలుసు. మిషన్ భగీరథలో పంపుల ద్వారా ఏకంగా మీరంతా పెద్ద కమిషన్ తీసుకున్నారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. 1,00,000 కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని మీరు విదేశాల్లో పెట్టుబడి పెట్టుకున్నారు కాబట్టి 80,000 కోట్లు మేడం మేము చెప్పింది ఇది అవాస్తవాలు. వాళ్ళని నష్టం చేసే పనో లేకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేయాలో లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఇబ్బంది చేయాలో మా ఆలోచన కాదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలా తీసిన మాట వాస్తవం ప్రభుత్వం. కానీ రాష్ట్రం దివాలా తీయలే. 2 లక్షల రూపాయల ఆదాయం ఉంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు దాంతో 1,00,000 రూపాయలు అంటే భారమేగా మేడం. ఇది జరిగింది తప్ప తెలంగాణ రాష్ట్రంలో 20,000 రూపాయల ఉద్యోగం చేసే వ్యక్తి 12,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 8,000 రూపాయలు మీరు తీసుకుంటారు. ఒక వ్యక్తి 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఆదాయం ఉంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దివాలా తీసినది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దీనికి గ్యారెంటీగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం గతంలో కూడా కార్పొరేషన్ కావచ్చు అదేవిధంగా మిగతా సంస్థల ద్వారా తీసుకున్న రుణాలన్నీ కూడా ప్రభుత్వానికి కట్టాలి కాబట్టి ప్రభుత్వ అప్పులని చెప్పేసి ప్రయత్నంతో దానిలో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం తప్ప మేము తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సంపద ఏం జరగలేదు. ప్రజాధనం మొత్తం వృధా అయింది. ప్రజలు కలవలేదు, ప్రజాపాలన అందించలేదు, ఎవరిని కలవకుండా పాంబదులు రెస్ట్ తీసుకున్నారు కాబట్టి ప్రజలు ఇంటికి పంపిరు. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది. కానీ మేము ఇంత ఈ పరిస్థితి ఉందని చెప్పి మీకు కూడా ఊహించుకోలేదు. 2,90,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి 1,60,000 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టారు. అంటే 1,30,000 కోట్ల రూపాయలు అదనంగా ఒత్తిగా చూపించి ఫేక్ లెక్కలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మోసం చేసింది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంక్షోభం ఉంది మేడం. కాబట్టి భవిష్యత్తులో రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ముస్లిం స్టార్ట్ అయితే ఖచ్చితంగా ప్రజలంతా కూడా చీదరింకో రోజు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దుర్మార్గాలు అన్ని కావు, అన్ని కూడా భవిష్యత్తులో బయటకు వస్తాయి కాబట్టి శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతాము. తెలంగాణ రాష్ట్రం అన్ని డిపార్ట్మెంట్ల వారిగా, కార్పొరేషన్ల వారిగా, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల వారిగా అన్ని డిపార్ట్మెంట్ల వారిగా శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజలు వాస్తవ విషయాలు వివరించబోతా ఉన్నాం. దానిలో భాగంగా మేము ముందుకు పోతా ఉన్నాం. అదే కాకుండా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి ఈ రోజు నుంచే గ్రామ సభల ద్వారా అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. మాకు సిద్ధశుద్ధి ఉంది. ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల బాగు కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుండాలి కాబట్టి
పేపర్లు యథేచ్ఛగా వార్తలు రాసుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా మీడియా సంస్థలు యథేచ్ఛగా ప్రచారాలు చేసుకోవాలని, ఇందిరాపాలక దగ్గర సమస్యలు వారు ధర్నా చేసుకోవాలని, అదేవిధంగా సమస్యలు ఉన్న వారి ప్రజావాణిలో వారు ఎవరైనా కలవచ్చు, అధికారులు కలవచ్చు, ముఖ్యమంత్రి గారు కూడా కలవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ మాట్లాడాలని చెప్పి కోరుకుంటాము, ప్రతిపక్ష పార్టీ సలహాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాది ప్రజా ప్రభుత్వం, ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల బాధ కోసం మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా. సో ప్రతిపక్ష సభ్యుడిగా మీరు ఇంతకాలం కార్పొరేషన్ లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి అప్పులు వీటన్నిటి మీద ఎంత డెవలప్మెంట్ ఉంది, ప్రోగ్రెస్ అనేది లేకుంటే శ్వేతపత్రాన్ని ఎందుకు రిలీజ్ చేయలేదు, ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేస్తుంటేనే మీకు ఎందుకంత అబ్జెక్షన్ వస్తుంది? ఇప్పుడు మేడం నేను ఏమంటున్నంటే వారు మాట్లాడే రెండు డ్యూయల్ రోల్స్ పోషిస్తూ ఉన్నారు. తెలంగాణ ఒకవైపు అభివృద్ధి చెందిందని చెప్పి చెప్తూనే ఏమైనా కరెంట్ ఇవ్వలేదని వీళ్ళే అన్నారు. 19 గంటల 22 నిమిషాల కరెంట్ ఇచ్చారని వారి శ్వేతపత్రంలో విడుదల చేసింది. నేను ఏమంటున్నట్టే మేడం, నేను డ్యూయల్ రోడ్ పోషించవద్దు, ఇది రెండు నాలుగేళ్ల ధోరణి. నేనేమంటే మేడం, తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి రంగాలు చూస్తే 24 గంటల ఉచిత విద్యుత్ కోసం 36,899 కోట్లు ఖర్చు పెట్టాం. అది తప్ప చెప్పండి. అదేవిధంగా 58,29,000 మంది సంబంధించిన రైతాంగానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతు రుణమాఫీ చేసినాం మేము. అది తప్ప మీరు చెప్పండి. 70 లక్షల మంది రైతులకి 73,000 కోట్ల రైతు బంధుని టింగ్ 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 అంటూ ప్రతి కారుకి వేసినాం. మీరు ఇంతవరకు రైతు భరోసా నిధులు విడుదల చేయలేదు. సంతోషం, మీరు విడుదల చేయకపోకండి. నేను భువనగిరి పార్లమెంట్ పరిధిలో తిరుగుతా ఉన్నా కాబట్టి ప్రజలందరూ చెప్తా ఉన్నాను. నేను తుర్కపల్లి సంబంధించి గురువు అయిన రైతు వచ్చినాడు, అయ్యా 5,000 వేస్తారు ఇంకా కాంగ్రెస్ అని అడుగుతున్నా. నేనేమంటలే. ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళు రైతు బీమా సంబంధించి చెల్లించిన నిధులు మేడం మేము 6,861 కోట్లు అండి. రైతు బీమా తప్పని చెప్పండి మీరు. అదేవిధంగా మేము 5,566 కోట్ల రూపాయలు రైతు బీమా కోసం ఖర్చు పెట్టినాం. అదేవిధంగా 9 ఏళ్ళలో ధాన్యం కొనుగోలు కోసం 1,34,768 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇతర పంటల కొనుగోలు కోసం 11,439 కోట్లు ఖర్చు పెట్టినాం. 2,601 రైతు వేదికల నిర్మాణం 572 కోట్లతో ఖర్చు పెట్టేసినాం. ఇథనాల ఎరువుల రాయితీ కోసం 982 కోట్లు ఇచ్చినాం. యాంత్రీకరణ ఏదైతే సాగు చేయడం కోసం యంత్రాల కోసం 963 కోట్లు ఇచ్చినాం. మైక్రో ఇరిగేషన్ కు 2,236 కోట్లు ఖర్చు పెట్టినాం. పంట నష్ట పరిహారం కోసం 17,000. పట్టణ ప్రగతి కోసం తెలంగాణ ప్రభుత్వం 1,21,294 కోట్లు. పల్లె ప్రగతి మేడం, పల్లెల్లో మీరు అంటున్నారు గాంధీజీ కలుగుతున్న గ్రామీణ స్వరాజ్యాన్ని మా గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రతిభతోటి ఇలా మేడం పల్లెల్లో బాలరాజు గారు ఇవన్నీ శ్వేతపత్రం రూపంలో కేటీఆర్ రిలీజ్ చేశారు. శ్వేతపత్రం రూపంలో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది. అయితే అక్కడ చరణ్ గారి ఒక మాట ఏంటంటే, ఇంతకాలం మీ కార్పొరేషన్ లో చేసినటువంటి అప్పుల లెక్కలు కావచ్చు, ఈ వివరాలన్నీ ఒక వైట్ పేపర్ రూపంలో ఎందుకు రిలీజ్ చేయలేదు? చరణ్ గారు చెప్పండి. మేడం మేమేమంటా ఉన్నాం, మీకు సిద్ధసూత్ ఉంటే 5 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత మీరు ప్రోగ్రెస్ కార్డు బయట పెట్టాలి కదా మేడం. స్టూడెంట్ కి 1 year అయిపోయిన తర్వాత ప్రోగ్రెస్ కార్డు ఎందుకు ఇస్తారు మేడం? డిస్టింక్షన్ వచ్చిందా, పాస్ అయినా, ఫెయిల్ అయినా, ఏ సబ్జెక్ట్ మీకు చెప్పాలి కదా. మేము శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసి మేము ఏకంగా చెమటోడ్చి తెలంగాణ చెమటోడ్చి 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మీరు ప్రాపర్ వేలో ఉపయోగించుకోకపోవడం మూలంగా అయినా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దివాళా తీసింది. మీరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 కోట్ల జనాభా అక్కడ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంది 1,20,000 కోట్లు మేడం. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేషన్ రుణాలు తీసుకుని 1,50,000 కోట్లు. 3.5 కోట్ల జనాభా అక్కడ 80 పార్లమెంట్ స్థానాలు, ఇక్కడ 17 పార్లమెంట్ స్థానాలు. ఉత్తరప్రదేశ్ అంత తప్ప తీసుకొని దేశంలో మీరు ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి ప్రతి ఒక్క కరెక్ట్ వేలో ఉపయోగించుకోకపోవడం మూలంగా దాంతో ఎలాంటి ఆదాయ వనరులు మారలేదు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాంతో ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో కాలువ ద్వారా నీళ్లు వస్తున్నాయా? రాట్లే కదా. మీ గంట నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి కావడం తోటి ఆ కాలువ ద్వారా నీళ్లు వస్తుంది. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పే ప్రయత్నం మీరు చేశారు. ఒకవేళ మీరు పట్టినటువంటి కాళేశ్వరం ద్వారా నీళ్లు రాకపోతే 2014లో సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాలు మేడం. మరి ఈ రోజు సాగు విస్తీర్ణం 2,62,65,00,000 ఎకరాలు. ఎట్లా పెరిగింది మేడం? మరి సాగు విస్తీర్ణం పెరిగింది కదా, ఎట్లా పెరిగింది? సాగు విస్తీర్ణం నీళ్లు ఇవ్వకపోతే, కరెంట్ ఇవ్వకపోతే సాగు విస్తీర్ణం ఏ విధంగా పెరుగుతుందో చెప్పాలి మీరు. ఊరికే అబద్ధాలు చెప్పడం కాదు. మరి ఆ రోజు ఏం చెప్తున్నారు మేడం? అబద్ధాలు చెప్తా ఉన్నారు. అబద్ధాలు చెప్తా ఉంటే ప్రజలు వినాలా మీరు? అరే ధాన్య ఉత్పత్తి పెరిగిందా లేదా? మీరు పంటలు వేసేవాళ్ళు గతంలో 16 రకాల పంటలు, సజ్జలు, దొంగలు, పెసలు, మినువులు, ఇట్లా 16 రకాల పంటలు వేసేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో జనరల్ గా వర్షాభావం మూలంగా కావచ్చు, అదేవిధంగా గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు పూర్తి కావడం తోటి తెలంగాణ రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ మీద మాట వాస్తవం. 18 లక్షల మోటార్ పంప్ సెట్ నుంచి 30 లక్షల మోటార్ పంప్ సెట్
2 లక్షల రూపాయలు అవుతా ఉంది మోటార్లు వేయాలంటే, మరి 2 లక్షల రూపాయలు మీరు కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తా ఉంటే 2 లక్షలు పెట్టి ఎందుకు మోటార్లు వేసి మరి 2 లక్షలు ఎకరాలు ఇప్పుడు NHP మోటార్ కొనుక్కోవాలి మీరు అందరూ కూడా, ప్రజలందరూ రైతులందరూ 1,40,000 ఎకరాలు NHP మోటార్ కొనుక్కుంటే సిద్ధంగా చేయాలి ఇప్పుడు అందరూ ప్రజలందరూ. మీరు DHP పోయింది, 5HP పోయింది, NHP రావాలి రేవంత్ రెడ్డి సర్కార్లో. కమిషన్ తీసుకునేది చాలా స్పష్టం. మీరు ప్రజాధనం అంతా ఉందా చేసారు మేడం. ఇప్పుడు 65 లక్షల టన్నుల ధాన్యం నుంచి 3 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత వచ్చేటువంటి పాజిటివ్ రెస్పాన్స్ ఏమైనా ఉంటుందా? కనీసం ఇప్పుడు మీరు పెట్టుకున్నటువంటి 100 రోజులు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు, ఏది టార్గెట్ గా ఉంటుందండి? ఇక్కడ నుంచి ప్రెషర్ అనేది కాంగ్రెస్ పార్టీ బిల్డప్ చేస్తుందా, లేకుంటే 10 స్థానాలు అనుకున్నారు కాబట్టి సో బీజేపీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? రాజీవ్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు? ఏం లేదండి, అంటే మామూలుగా తెలంగాణలో ఏమైందంటే ముందుగా కొంచెం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందుకు వచ్చి కొంచెం గ్యాప్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఇంకా ఎలక్షన్ మోడ్ నుంచి ఇంకా రాజకీయ పార్టీలు బయటకు రాలేదు. దట్టు కూడా యాక్చువల్గా ఇంకా కరెక్ట్గా కానీ జరుగుంటే ఈ నెక్స్ట్ మంత్లో కూడా పంచాయతీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి తెలంగాణలో యాజ్ పర్ షెడ్యూల్ అనుకుంటే. మేబీ వీళ్ళు కండక్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ ఒక టెంపో అయితే అదే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంది. ఈరోజు కూడా సింగరేణి ఎలక్షన్స్ ఈరోజు సింగరేణి ఎలక్షన్స్ ఉన్నాయి, 7 గంటలకి కౌంటింగ్ ఉన్నట్టుంది, ఈవినింగ్ ఈరోజే కౌంటింగ్ ఉన్నట్టుంది. సో ఈ సీక్వెన్స్ ఆఫ్ పరిణామాలను గమనిస్తున్నప్పుడు ఖచ్చితంగా అలాగే ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క పరిణామాన్ని కూడా చాలా సూక్ష్మ పరిధిలో చూస్తున్నారు అనిపిస్తుంది. మీన్ రియలిస్టిక్గా తీసుకుంటే నిన్న బట్టి విక్రమార్క గారిని తీసుకోబట్టడంలో మామూలు రాజకీయ నాయకులు రాజకీయం మాట్లాడుకుంటారు కానీ నాకైతే మాత్రం ఏమనిపించింది అంటే ఒక అతను ఫైనాన్స్ మినిస్టర్, తెలంగాణకి ఉప ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. మామూలుగా ఏమవుతుందంటే తమ శాఖలకు సంబంధించి అర్జీలు ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేటప్పుడు పరిణామ క్రమాల్లో ముఖ్యమంత్రులు ఏం చేస్తారంటే వాళ్ళతో పాటు ఆ శాఖకు సంబంధించిన మంత్రులను తీసుకోబోవటం, ఆ శాఖకు సంబంధించిన అధికారులను తీసుకోబోవటం ఆనవాయితీ. అయితే ఇక్కడ మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేవు, అన్ని అప్పులే ఉన్నాయి అనుకున్నప్పుడు ఆస్తుల గురించి బీఆర్ఎస్ చెప్తుంది, అప్పుల గురించి కాంగ్రెస్ చెప్తున్నప్పుడు ఏది పాజిటివ్ గా తీసుకుంటుంది బీజేపీ అనేది? పాజిటివ్ నెగిటివ్లు ఆలోచిస్తే ప్రతి ఒక్క రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులు పెరిగాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్పులేమి గత 10 గమనిస్తే అప్పులు ఏమి పెరగకుండా పోలేదు. రాష్ట్రాలతో చేసిన అప్పులతో ప్రొరేటా బేసిన్ తీసుకున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్పులు కూడా బాగా పెరుగున్నాయి. బట్ ఈ కన్సిడరేషన్ కాదు. కానీ ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడైతే మనం పెంచుతూ పోతామో అప్పుడు ఏమవుతుందంటే అబ్వియస్గా ఆ ఆర్థిక లోటు పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ 5 ఏళ్లలో మనం 5 లక్షల కోట్లు అప్పు చేసామనుకోండి, 2 ఏళ్లలో 3 లక్షల కోట్లు అప్పు చేసినా ఇతను ఎక్కువ చేసినట్టు అతను ఎక్కువ చేసినట్టు అని అంటే ఇద్దరు ఈక్వల్గా చేసినట్టు లెక్క. ఎందుకంటే ఆ 1,00,000 కోట్లకు వడ్డీ కట్టుకుంటూ రావాల్సి వస్తుంది. ఆ వడ్డీ కూడా యాడ్ అవుతుంది కదా, క్యుములేటివ్ అవుతుంది కదా ఆ ఇంట్రెస్ట్ని. సో ఇప్పుడు కొత్తగా పెట్టే సంక్షేమ పథకాలైనా సరే వీటిని అమలు చేయాలన్నా కానీ ఇప్పుడు మీరు అంత అప్పుల్లో ఉన్నప్పుడు ఈ కొత్తగా వచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ లేకుండా కుదురుతుందా అని అంటే అంత ఈజీ ఏమైతే కాదు. సో వీళ్ళు కూడా అప్పులు తేవాల్సిందే, ఏ గవర్నమెంట్ అయినా సరే అప్పులు తేవాల్సిందే. పథకాలు కూడా ఏమవుతాయనంటే ఒక్కొక్క పథకానికి మీరు చెప్పినట్టు వీళ్ళే మొన్న శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు నేను కొన్ని ఆర్టికల్స్లో చదివాను. 24,000 కోట్ల నుంచి 36,000 కోట్ల దాకా సంవత్సరానికి వడ్డీ రూపంలోనే కట్టాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ కొత్తగా వచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయటం, అది కాక అది కూడా కాంగ్రెస్కి ఒక ఇదేంటంటే ఒక 100-200 రోజుల్లోనే అమలు చేయాలి. వాళ్ళు 100 రోజులు చెప్పారు మేడం. ఒక పథకం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని సాధ్యాసాధ్యాలను అవన్నీ పరిశీలించడానికి చాలా టైం పడుతుంది. మీరు ఇప్పుడు చూశారు, ఫస్ట్ మొన్న వీళ్ళ పథకం స్టార్ట్ చేశారు, 0 టికెట్ మహిళా లేడీస్ కోసం బస్సులో ఫ్రీ టికెట్ పెట్టారు. ఆ 0 టికెట్ పెడితే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు ఇంకొన్ని రోజులు పోతే ఆ టఫ్ టాస్క్ మీకు అర్థమవుతుంది. గవర్నమెంట్ ఇన్ టైంలో కానీ వాళ్ళకి కానీ అమౌంట్ పే చేయలేకపోతే ఆర్టీసీకి ఇంతకుముందు ఏముంది, ఆర్టీసీ అకౌంట్లో టికెట్ల రూపంలో డబ్బులు పడేటివి, ఎంతో కొంత 5 కోట్ల 10 కోట్ల తప్పు పడితే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఇన్ టైంలో పే చేయాలి. ఇంకో ఛాలెంజింగ్ టాస్క్ ఇప్పటి నుంచి వాళ్ళు రికవరీ వాళ్ళు దాన్ని సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు గవర్నమెంట్ కూడా. అంటే దీన్ని తప్పుగా చూపించడంలే, అంటే ఒక పథకాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని సాధ్యాసాధ్యాలు, దాని యొక్క ప్రతికూలతలు పర్యవసానాలు ఎలా ఉంటాయనే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఆర్టీసీలోనే. ఇక్కడ దిగి మీరు ఒకటో స్టాప్ దిగారు, మియాపూర్ నుంచి కోకట్పల్లి తీసుకున్నారు, అండ్ మియాపూర్ నుంచి కోటి దాకా బస్సు పోతుంది, కోటి దాకా టికెట్ కొడుతున్నారంట. అప్పుడేమవుతుందంటే 0 టికెటే అవుతుంది. మామూలు ఈ బ్యాలెన్సింగ్ ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ గవర్నమెంట్ పే చేయాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో 0, ఎవరికి వీళ్ళిద్దరికి లాస్ లేదు, కండక్టర్కి లాస్ లేదు, ఎక్కిన లేడీకి లాస్ లేదు. సో లాస్ ఎవరికి వస్తుంది? ప్రభుత్వానికి వస్తుంది. ఈ అమౌంట్లన్నీ కూడా మీరు బాగా చూసినప్పుడు, నేను ఒక 10 రోజుల తర్వాత న్యూస్ పేపర్ మొన్న ఈ మధ్య చూశాను, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే
అన్నీ కూడా ప్రాఫిట్లోనే ఉన్నాయి అని చెప్పారు. మొత్తం కూడా అన్ని ప్రాఫిట్స్లో ఉన్నాయని చెప్పారు. అన్ని డిపోలు 10 డిపోలు 15 డిపోలు ఎన్నో పేపర్ కేసి నేను ఒక న్యూస్ పేపర్లో చదివాను, న్యూస్ ఆర్టికల్ ఇది. ఓకే, సో అన్ని ప్రాఫిట్స్లో ఉన్నాయని అన్నారు. అంటే ప్రాఫిట్స్లో ఉన్నాయి అని ఎలా వచ్చాయి? ఈ జీరో టికెటింగ్, వీళ్ళు చేసే విధానాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు గవర్నమెంట్కి ఇవన్నీ కూడా చాలా బడ్జెట్. ఈరోజు మనం 6 కోట్లు 7 కోట్ల నెలకు అవుతుంది అనుకుంటున్నాం, కానీ కాలక్రమంలో ఇది ఇంకా ఎక్కువ పెరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా నేను ఈ ఒక్క పథకం అని చెప్పడం లేదు, ఈ పథకాల ఇంప్లిమెంటేషన్లో కూడా చాలా ఛాలెంజింగ్స్ ఉంటాయి. అది కాక కాంగ్రెస్కి ఏమైందంటే ఇప్పుడు కాంగ్రెస్ దే ఆర్ గోయింగ్ అనే వాళ్ళ వర్షంలో వాళ్ళు పోతారు. ఎందుకంటే మన ఒక పార్టీని ఒక 10 రోజుల్లోనో 20 రోజుల్లోనూ మనం క్యాలిక్యులేషన్ వేయడం చాలా రాంగ్. అది మనం చేయకూడదు. అది ఆ పొజిషన్లు వ్యతిరేకిస్తాయి, కానీ మనం న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు మనం ఆ కోణంలో చూడకూడదు. కానీ ఏమైపోతుందంటే వీళ్ళు అడ్రస్ చేయాల్సిన అంశాలను చాలా తక్కువ టైంలో, ప్రతిపక్షాల కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా సరే చాలా తక్కువ కాలంలో చేయాలి. ఎందుకు చేయాలి అంటే మీకు చెప్పాను, సీక్వెన్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఆ ఎలక్షన్ టెంపో ఖచ్చితంగా కొనసాగుతూనే ఉంది. మీరు చూస్తే డే 1 ఓత్ తీసుకున్న పక్క రోజు నుంచే మీరు చూడండి ప్రతిపక్ష అటాకింగ్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు పైకి ఢిల్లీకి వెళ్ళడం, కలవడం ఇవన్నీ కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ సాధ్యాసాధ్యాలు ఈ పథకాలను ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఎక్కడెక్కడ నుంచి తీసుకురావాలి, ఎక్కడెక్కడ మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది దే ఆర్ need to search for the resources from where they get their income. సో చరణ్ గారు ముందుగా లెక్కలు అంచనాలు లేకుండానే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది, అప్పు పుట్టట్లేదు, ఆస్తుల గురించి లెక్కలు ఇవన్నీ చూస్తూ ఉంటాయి అనేది ఒక వాదన. మేడం ఇప్పుడు 2,90,000 కోట్లు నిజమే అని చెప్పి మేము నమ్మాము. మరి మీరు ఎవరైనా ఏం చెప్తారు? ప్రభుత్వం 2,90,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అది వాస్తవం అని చెప్పి నమ్ముతున్నాం. ఇప్పుడు మేము కూడా శ్వేతపత్రం అసెంబ్లీ రిలీజ్ చేసినాం, వాస్తవ విషయాలతో ఉన్నటువంటి శ్వేతపత్రం రిలీజ్ చేసినాం కాబట్టి ప్రజలంతా విశ్వాసంలో తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, మీడియా అధినేతలు కావచ్చు, మీడియా సంబంధించిన సంస్థలు తీసుకుంటా ఉన్నారు. మేము 2,90,000 కోట్లు వీళ్ళు ప్రవేశపెట్టారు కాబట్టి మేము 2,90,000 కోట్ల మీద ఈ రాష్ట్రంలో అప్పులు కావచ్చు, అదేవిధంగా జీతాలకు సంబంధించి కావచ్చు, 35% జీతాలకు పోతాం, 34% అప్పుల మీద ఉండి అదేవిధంగా ఇన్స్టాల్మెంట్ పోతాం. ఈ 2 పోయినప్పుడు 70% పోతే ఇంకా 30% ఉంది అని చెప్పి భావించాము. ఇప్పుడు ఏమైంది? 2,90,000 కోట్లు అనేది అది కల్పితం అనేది చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే 1,60,000 కోట్ల రూపాయలు మాత్రమే నికరంగా ఖర్చు పెట్టుకుంది. మిగతా చూస్తే 1,30,000 కోట్ల రూపాయలు అదనంగా చూపి, అంటే 20% ఏదో తక్కువ చూపించే ప్రయత్నం. కానీ ఇంకా లోతుగా పోయి చూస్తే మీరు ఒక బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10 సంవత్సరాల కాలంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 800 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఇట్లా చూస్తా ఉంటే, లోపలి పోయి చూస్తా ఉంటే వాస్తవ విషయాలు బయటకు వస్తా ఉంటాయి. అంతకుముందు ఉన్నట్టు ప్రభుత్వం వాస్తవ విషయాలు బయట పెట్టకపోవడం ఈనాడు ఈ సంక్షోభం దారి తీసిందనేది స్పష్టం. రాజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక సబ్మిషన్ ఉంది మీ లెక్కలకి. సార్, మామూలుగా చూసే వ్యక్తులకి మీరు అన్నది 100% నేను మీతో ఏకీభవిస్తా. ఎందుకంటే బడ్జెట్లో మనకు వచ్చేటివి వీళ్ళు ప్లానింగ్, FRBM నిధుల్లో నుంచి లోన్లు వస్తాయని ఇవన్నీ కలిపి ఒక బడ్జెట్గా క్రోడీకరిస్తారు. ఐ విల్ అగ్రీ విత్ యూ. సేమ్ ఇదే టైంలో ఇప్పుడు ఇచ్చే కొత్త పథకాల వల్ల ఒక 70,000 కోట్ల దాకా 60 నుంచి 70,000 కోట్లని ఎస్టిమేషన్ వేస్తున్నారు. దీన్ని మీరు ఎలా ఇది చేయగలరు సార్? అంటే మామూలు చెప్తున్నా, ఇప్పుడు ఆ బడ్జెట్ ఇప్పుడు మీరు ఇచ్చే బడ్జెట్ ఈ విధంగా మీరు 2,70,000 కోట్లు వేశారు, 90,000 కోట్ల సంథింగ్. అది అంత ఇదిగా లేదు, హేతుబద్ధకంగా లేదు అని అన్నాము. ఆ హేతుబద్ధకంగా లేనప్పుడు మీరు కరెక్ట్గా వేసినప్పుడు అది 2,00,000 కోట్లకో 2,50,000 కోట్లకో వస్తుంది. మేము అనుకున్నది ఏంటంటే సార్, మేము అనుకున్నది ఏంటంటే 2,90,000 కోట్లలో 70% పోయిన తర్వాత దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు మిగతా ఉన్నాయి. కేసీఆర్ గారు పెట్టినటువంటి పథకాలు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తానికి ఒక 20,000 కోట్ల రూపాయల నుంచి 30,000 కోట్ల రూపాయలు అవుతుంది. మేము పెట్టినటువంటి పథకాలకు 40,000 కోట్ల రూపాయలు అవుతుంది మా అంచనా ప్రకారం. అప్పుడు ఈ 70,000 కోట్ల రూపాయలు పోయినా ఇంకా 20,000 కోట్ల రూపాయలు మిగతా ఉందని మేము అనుకున్నాం. అదే కాకుండా ఎవ్రీ ఇయర్ 10 to 15% రెవెన్యూ పెరుగుతాం అన్ని రాష్ట్రాలు. మీరు ఆంధ్ర రాష్ట్రం చెక్ చేసుకోండి, అక్కడ 2% గ్రోత్ రేట్ ఉంటే తెలంగాణ 2.45%. ఆంధ్ర రాష్ట్రానికి ఐటీ లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఫార్మా లేదు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంలోనేమో ఆదాయం 2 గ్రోత్ ఉంటే ఇక్కడ 2.45%. అంటే తెలంగాణ రాష్ట్ర అంకెలు ఎక్కువ చేసి చూపడంతో ప్రధానంగా తీసుకొచ్చిన అప్పులు అదేవిధంగా కరెక్ట్ వేలో ఉపయోగించుకోకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి సంక్షోభం వచ్చిన మాట వాస్తవం. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే మేము చాలా సంవత్సరాల కాలం పాటు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఫ్రీ అనే వర్డ్, అంటే ఏ ఉచిత కార్యక్రమం తీసుకొచ్చినా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంక్షోభం నుంచి గట్టెక్కింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ప్రజలంతా మమ్మల్ని విశ్వాసంలో తీసుకున్నారు. కాబట్టి మేము ఇప్పుడు దీన్ని ఎట్లా సెపరేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తా ఉన్నాం. నిపుణులతోటి ఎవ్రీడే చర్చలు జరుగుతా ఉన్నాయి, అదేవిధంగా సీనియర్ అధికారులతో చర్చలు జరుగుతా ఉన్నాయి. ఓపికతో మా మంత్రులంతా కూడా దాదాపు 18 గంటల కష్టపడతా ఉన్నాం.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్క రివ్యూ జరగలేదు మేడం. ఏ డిపార్ట్మెంట్ల వారిగా రివ్యూ జరగలేదు. అసలు అధికారులు మాట్లాడే అవకాశం లేదు. ఎంతసేపు రిటైర్మెంట్ అయ్యే అధికారులను అడ్వైజర్లు పెట్టుకోవడం మూలంగా వాళ్ళు సలహాలు ఇవ్వలేదు. సలహాలు స్వీకరిస్తానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. అదేవిధంగా ప్రజలు కలుస్తానికి సిద్ధంగా లేరు. ప్రజా సంఘాలు కలుస్తానికి సిద్ధంగా లేరు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ చెప్పే సలహాలు తీసుకోలేదు. ప్రతిపక్ష పార్టీలో గొంతులోకి కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రం ఇంత సంక్షోభానికి పోవడానికి కారణం వాస్తవ విషయాలు బయట పెట్టకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రం చాలా ఆర్థిక సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం. దాని నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కరెక్ట్ అని చెప్పి ప్రజలు నమ్మింది కాబట్టి మేము ఈ సంక్షోభం నుంచి బయట తీసుకుపోయే కార్యక్రమం కావచ్చు. అదేవిధంగా ఖర్చులు తక్కువ చేసుకుంటూ ఆదాయ వనరులు ఎక్కడ పెంచుకోవచ్చు. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేయాలని చెప్పేసి మేము దాని మీద తర్జన పడితే జరుగుతాం. ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. సో బాలరాజు గారు, ఎందుకని అసలు సమీక్షలు జరగలేదు, సలహాలు కూడా స్వీకరించలేదు, కంటిన్యూ చేస్తూ ఉన్నారు, అది ప్రొలాంగ్ అయిపోయింది 10 ఏళ్ల పాటు. ఇప్పుడు అన్ని బర్డెన్ అనేది పడుతోంది. ఇప్పటిదాకా చేసినటువంటి అప్పులు, ఇప్పుడు చేయాల్సినటువంటి అప్పులు, ఆ వడ్డీలు ఇవన్నీ కలుపుకుంటే బర్డెన్ అనేది పడట్లేదా? ఇప్పుడు దాని మీద ఎందుకు మీరు ఫోకస్ పెట్టట్లేదు? కేవలం ఆస్తుల గురించే మాట్లాడతారు, అప్పుల గురించి కూడా మాట్లాడాలి కదా. కవిత గారు, నేను ఏమంటున్నానంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదనడానికి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నావు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నావు, బీజేపీ చెప్తున్నావు కాదు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి సూచిక తలసరి ఆదాయం పెరగడం. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కారణం ఏది సూచిక చూపెడతారంటే ఏ దేశం అభివృద్ధి చెందిందన్నా, ఏ ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందిందన్నా, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నా ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం పెరిగిందా లేదా చూస్తారు. ఆ రాష్ట్రం యొక్క స్థూల ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. మీకు తరా చెప్తారు ప్లీజ్. ఆ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి ఏందో చూస్తారు. ప్లస్ ఇంకో మేడం, నేనేమో ఆ రాష్ట్రం యొక్క తలసరి విద్యుత్ వినియోగం ఏందో చూస్తారు. ఆ రాష్ట్రం యొక్క తలసరి ప్లీజ్ మీరు ఆగండి ప్లీజ్. మీరు మాట్లాడి కదా చరణ్, మీరు చెప్పి మీ అంశాలు చెప్పాలి. మేము ఏమంటున్నాంటే అరే ప్రభుత్వం దివాళీ స్వామి, నేను తలసరి ఆదాయం పెరగడం ప్రభుత్వం దివాళీ చేయడమా? రాష్ట్రం యొక్క స్థూల జాతీయ ఉత్పత్తి పెరగడం దివాళీ చేయడమా? రాష్ట్రం యొక్క తలసరి విద్యుత్ వినియోగం పెరగడం చేయడమా? అదేవిధంగా సాగు విస్తీర్ణం పెరగడం దివాళా తీయడమా? అదేవిధంగా పంట దిగుబడి పెరగడం దివాళా తీయడమా? చెప్పండి మీరు. ఈ రాష్ట్రం ఈ దేశంలో మేడం కవిత గారు నేను చెప్తా ఉన్నా, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా 13 లక్షల పేద ఆడపిల్లల పెళ్లి చేసిన మహానాయకుడు చూపించండి. 14,000 కోట్లు ఖర్చు పెట్టి కళ్యాణ లక్ష్మి పేరుతోటి పేద ఆడపిల్లల పెళ్లి చేసిన మహానాయకుడు కేసీఆర్, అవునా కాదా? 13,000 కోట్లు ఖర్చు పెట్టి 13 లక్షల మంది ఆడపిల్లలకు, ప్రసవం జరుగుతున్న ఆడపిల్లలకు కేసీఆర్ కిట్ అందించిన నాయకుడు కేసీఆర్ కాదా? 73,000 కోట్ల రూపాయలు 68,90,000 మంది రైతాంగం ఖాతాలోకి కేసీఆర్ కాదా? మేడం నన్ను కూడా మాట్లాడి దివాళా లేదు మేడం, వాళ్ళ దివాళా కోరుతనం అది. వాళ్ళ దివాళా కాంగ్రెస్ పార్టీ మేడం ఆయన చెప్పిండు మేడం, అన్ని చెప్పిన చెప్పలేదు ప్లీజ్. వాళ్ళు చెప్పినటువంటి నేను దరఖాస్తుల పేరుతోటి ఇంత ఉన్నాయి కదా మీకు పైసలు 40,000 కోట్ల రూపాయలు 3,40,000 మంది కాంట్రాక్టులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉంది. మరి ఏది మీ తలసరి వసూలు మొదలు పెట్టిరు ఆల్రెడీ కాంట్రాక్టర్ దగ్గర, కార్పొరేషన్లకు వసూలు మొదలు పెట్టిరు, కాంట్రాక్టర్ దగ్గర వసూలు పెడుతున్నారు మొదలు పెట్టి ఆల్రెడీ. కాంట్రాక్టర్ లిస్ట్ తీసుకున్నారు అయితే మీరు కాంట్రాక్టర్ లిస్ట్ తీసుకున్నారు, కాంట్రాక్టర్ లిస్ట్ తీసుకొని అదేవిధంగా దళారుల పేరుతో దరఖాస్తులు తీసుకోండి. అదే విధంగా మీరు అన్ని రకాల లిస్టులు మొదలైంది, మీకు ఆల్రెడీ దందా మొదలైంది అనమాట. కార్పొరేషన్లకు 2 కోట్లు 5 కోట్లు 6 కోట్లు అని చెప్పేసి బేలం వేస్తా ఉన్నారు. దందా మొదలైంది. కాంగ్రెస్ కేసీఆర్ గారు అదే చెప్పారు కదా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే దళాల రాజ్యం వస్తున్నారు, దందాలు మొదలైతున్నారు, మొదలైంది ఆల్రెడీ. సో చరణ్ గారు, ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అప్పులు తీసుకొచ్చి ఓట్ల కోసమే మీరు ఆరాధన తప్ప మీరు తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచి ఆ ఆదాయం పెంచిన దాంట్లో మీరు ఏమైనా సంక్షేమ కార్యక్రమం ఖర్చు పెట్టిరా? ఏం చేసి మీరు మేడం 5,50,000 కోట్ల నుంచి 13 లక్షల కోట్ల పెరిగిందంటే పెరిగినట్ట లేదా సంపద? ఉత్తగా మాట్లాడద్దు మీరు ప్లీజ్. మీరు సంఖ్యల ప్రజలు మాట్లాడండి, మీరు అంకెలతో మాట్లాడండి, సంఖ్యలతో మాట్లాడండి. బాలాజీ గారు ఒక లాస్ట్ క్వశ్చన్ మీ ఇద్దరికి. సో చరణ్ గారు, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరికి వెళ్ళారు, అక్కడ పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే, మీరు అనుకున్నట్టుగా హెల్ప్ అనేది జరగకపోతే పోరాటాలు మొదలవుతాయా? దానికి కూడా మీరు ఏమైనా డెడ్ లైన్ పెట్టుకుంటారా? మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా గుర్తు ఫస్ట్ అడగాల, తర్వాత ఖచ్చితంగా పోరాటం చేయాల్సిందే. మేము భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ లాగా లోపాయకాలకు ఒప్పందం గురించి మీరు చూడండి, దేశవ్యాప్తంగా 150 మంది ఎంపీలు ఈనాడు బయట ఉన్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీలు మొత్తం పార్లమెంట్ లో ఉన్నారు. అంటే ఫస్ట్ మీకు చెప్తాను, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్పినాం, అది నిజం. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించే సభ్యులందరూ బయట ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సభ్యులు, టీడీపీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు మొత్తం పార్లమెంట్ లో ఉంటూ భారతీయ జనతా పార్టీ తెచ్చినటువంటి బిల్లులు 14 రోజుల కాలంలో 18 బిల్లులు పాస్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు సహకారం అనేది రాష్ట్రానికి సహకారం లేకపోతే మీరు పోరాటం ఎప్పటి నుంచి చేయడం స్టార్ట్ చేస్తారు?
మేడం ఇక్కడ దేనికైనా ఒక లిమిట్స్ ఉంటాయి మేడం. ఫస్ట్ అడగడం మన బాధ్యత, తర్వాత మరొకసారి గుర్తు చేయడం మన బాధ్యత. గుర్తు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి 4 మంది ఎంపీలు గెలిపిస్తే కనీసం నవోదయ స్కూల్ కూడా రాలేదు. దేశవ్యాప్తంగా 150 ఎయిమ్స్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఒక ఎయిమ్స్ రాలేదు, ఒక నవోదయ స్కూల్ రాలేదు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరుగుతా ఉంటే భారతీయ జనతా పార్టీ ఎలాంటి నిధులు ఇవ్వలేదు. మీ కర్ణాటక పోతే అప్పరభద్ర ప్రైవేట్ 40,000 కోట్లు ఇచ్చింది. సో మీరు పార్లమెంట్ ఎన్నికల దాకా చూస్తారా? ఆ తర్వాత పోరాటం ఉంటుందా? పోరాటం లేదు, ఆరాటం లేదు. అంత ఆరాటం పోరాటాలు ఎక్కడి? అరెస్ట్ చేద్దాం లాబింగ్ కోసం పోయిన ప్రధానమంత్రి మోదీ గారు ముఖ్యమంత్రి అమ్మ ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయితే అవకాశం ఉంది కాబట్టి అరెస్ట్ చేద్దామని బదలాడుకుంటారు పోయిన మోదీ. ఇంకెక్కడిది ఆరాటం? పోరాటం ఎక్కడిది? మీ దగ్గర ఆరాటమే, ఆరాటం తప్ప పోరాటం లేదు రేవంత్ రెడ్డి దగ్గర. డెఫినెట్ గా కేసీఆర్ గారి మళ్ళీ కావాలనుకుంటున్నారు ప్రజలు. మీరు రైతు భరోసా నిధులు ఎప్పుడు వస్తారో చేయండి, రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చేయండి. మేడం అన్యాయం మేడం, మీరు కాంగ్రెస్ మేడం 20 రోజులలో ప్రజావాణి పెట్టారండి. ముఖ్యమంత్రి 2 రోజులు కలిసినండి, మా ముఖ్యమంత్రి కలలేదు, మా ముఖ్యమంత్రి కలలేదు అన్నారు కదా. మీ ముఖ్యమంత్రి 2 రోజులు ఒక్కరోజు కలిచాడు, ఒక్కరోజు కలిచాడు. మీరు రేవంత్ రెడ్డి ఒక్కరోజు 20 రోజులలో ఒక్కరోజు కలిచాడు. మీరు మాట్లాడతారా కేసీఆర్ గురించి? కలవలేదని ప్రజా దర్బారు ప్రజావాణి అయింది. ట్రాఫిక్ లేదన్నారు, ట్రాఫిక్ మళ్ళీ మొదలైంది. ఎదురు చూస్తారు అడుగుదాం. సో చరణ్ గారు ఎప్పటిదాకా ఎదురు చూస్తారు? ఈ పార్లమెంట్ ఎన్నికలా లేకుంటే 5 ఏళ్ల కాలం పాటు ఎదురు చూస్తూనే ఉంటారా? ఎదురు చూపలే. మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేనే వస్తానంటున్నారు. మేడం ఇక్కడ ఎప్పుడు మేడం అంటే టైం ఒక 3 నెలల కాలము 2 నెలల కాలం టైం. మీరు 10 సంవత్సరాల కాలం పాటు 9 సంవత్సరాల కాలం పాటు వారు తెచ్చిన బిల్లులన్నింటి మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రం ఒక అనాపైసం లేకుండా మీరు బిల్లులో మద్దతు ఇచ్చి మరి దాని గురించి ఏం మాట్లాడాలా? మరి మీరు మర్చిపోయిన హామీల గురించి ఎన్ని మాట్లాడాలా? మీరు చేసిన అప్పుల గురించి ఎన్ని మాట్లాడాలా? 100 ఉన్నాయి. మేము భవిష్యత్తులో బీఆర్ఎస్ సార్ మీ అప్పులు చేసినామని మీకు ఇచ్చారు, మీరు అమలు చేయండి సార్, మీరు అమలు చేయండి. రుణమాఫీ ఇవ్వండి, రైతు భరోసా నిధులు ఇవ్వండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి, యాదవ్ కుటుంబ గొర్రెల పంపిణీ చేయండి, ఎస్సీ కార్పొరేషన్ విభజన చేయండి, బీసీ రిజర్వేషన్లు పెంచండి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. నేను అడుగుతున్నా కదా, మీరు చెప్పిన ఇప్పుడు మేడం నేను చెప్పండి ప్లీజ్ మేడం. ఇప్పుడు మీకు పరిపాలన దక్షత లేదు, ఎవరు గడిచేది లేదు, మొత్తం అప్పులు చేసి కమిషన్ తీసుకో 1,00,000 కోట్లు విదేశాల్లో మేడం గ్యారంటీ చెప్పింది మేడం. ఒక నిమిషం ఇప్పుడు మనకి ఇంకా గ్యారంటీల గురించి వీటన్నిటి గురించి మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక వేచి చూస్తాము, కనీసం కొంచెం టైం ఇవ్వాలి. మీరు 10 ఏళ్ల కాలం పాటు కాలయాపన చేశారు, ఏమీ జరగలేదు, మేమైతే కాస్త వేచి చూస్తాము. కవిత గారిని ఏమంటున్నంటే వాళ్ళు 100 రోజులు ఆగని 6 నెలలు ఆగని వద్దనట్లే. మీరే మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ జన్మదినం రోజు వెంటనే రుణమాఫీ చేసిరా. ప్రధానమంత్రి మోదీ గారు పోయి బతిలాడుకున్నది పోయి మేడం. అరెస్ట్ చేయొద్దు, నేను ఆ నోటు కేసులో ఉన్నాను, అరెస్ట్ చేయకు ఆయన మహాప్రభు చెప్పుకుంటాను పోతే ఏం చెప్తాను ఇంట్లో పోనీ మన్ను పట్టిన పంపిండు, మన్ను పట్టిన వాడు పంపింది ఎందుకు చెప్పినా ఓటుకునే కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. అన్ని చూస్తాం ఆగండి, జర కొన్ని రోజులు ఆగండి. కేసీఆర్ మళ్ళీ వస్తున్నాడు బయటికి, మళ్ళీ వస్తున్నారంటే 5 ఏళ్ల పాటు అయితే ప్రతిపక్షంలో ఉంటారు కదా. ఉంటావా ఊడుతుందో చూడు గవర్నమెంట్ కూడా. చరణ్ గారు నేను ఏమంటున్నా అంటే మీరు మమ్మల్ని వ్యతిరేకించారు సార్ ప్రజలు, మమ్మల్ని ప్రతిపక్షాలు కూర్చోబెట్టిరు, మిమ్మల్ని అధికార పక్షాలు కూర్చోబెట్టిరు. అయ్యా దరఖాస్తులు స్వీకరణ ఎందుకయ్యా? ఆల్రెడీ ఎంతమంది మహిళలు గ్యాస్ దగ్గర ఉందో తెలుసా? మా 1,20,00,000 మంది గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారు. ఆ గ్యాస్ లబ్ధిదారు గ్యాస్ ఇస్తున్నారు చెప్పండి, 5,000 రూపాయలు అది చెప్పండి. నేను ఎక్కడ ఇంకెక్కడ అరువులు తెలియదు. రేషన్ కార్డు మీద ఎంతమంది తెలియదు. రేషన్ కార్డు తెలియదా? 93 లక్షల రేషన్ కార్డు ఉన్నాయి. ఆ 93 లక్షలు ఎంతమంది తెలుసు, గ్యాస్ లబ్ధిదారులు ఎంతమందో తెలుసు. ఇవన్నీ మీరు ఇవ్వచేత కాక మళ్ళా ఇప్పటికి 30 రోజులు అయిపోయింది మేడం. జనవరి 7 వస్తే 30 రోజులు అయిపోయినాడు పరిపాలన. 21 రోజులు అయితే 3 వారాలు అయితే 21 రోజు రేపు జనవరి 6వ తారీఖు వరకు ఆ దరఖాస్తుల స్వీకరణ అంటే 4 రోజులు అయిపోయింది. ఇంకా 2 నెలలే ఉంటది. ఆ 2 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ ఉంటాయి, తర్వాత పంచాయతీ ఎలక్షన్ ఉంటాయి. మీ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఊళ్ళలో నిన్న పోయి తుర్కపల్లి పోతే గుర్రయ్య అంటున్నాడు, గుర్రయ్య రైతు అంటున్నాడు. ఎప్పుడేస్తారు రుణమాఫీ అంటున్నారు, రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు రైతు భరోసా మిమ్మల్ని రాళ్ళతో కొడతారు ప్రజలు. మీరు చేయలేము, మీరు కూర్చోబెట్టి కదా మీరు చేయలేము. 30,000 కోట్లు చేసినాం సార్ మేము, 30,000 కోట్లు. సో చరణ్ గారు ఇప్పుడు ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా చూస్తున్నారు.
మీ జైలు మిమ్మల్ని కూర్చోబెట్టిర్రు, మీ జైలు మిమ్మల్ని కూర్చోబెట్టిర్రు. బాలరాజు గారు, సో చరణ్ గారు మీరు అధికారంలో ఉండి మీరు ఏం చేసింది మరి? మేము వచ్చి 3 వారాలు అవుతాము. 3 వారాల్లో మీరు 2 ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం. 2 ఎక్కడిది? 2 ఒక్కొక్కటి చేసిర్రు. 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసిర్రు. మరి అదే 4,000 పింఛన్ ఇవ్వలేదు కదా, 4,000 పింఛన్ ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మీద విశ్వాసం లేదు. ప్రజలు ఇచ్చిన మాటని గౌరవించిన సముదాయం విధానం లేదు కాబట్టి మీకు 25 స్థానాలు ఇచ్చినప్పుడు 12 మంది. చరణ్ గారు, ఇప్పుడు విభజన హామీలు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఒక పాజిటివ్ అప్రోచ్ కనుక రాకపోతే ప్రతిపక్షాలని తీసుకెళ్తారు, అందులో బాలరాజు గారు కూడా ఉంటారు కదా. సో మళ్ళీ మనం మాట్లాడుకుందామండి. చరణ్ గారు, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఈ విభజన హామీలతో పాటుగా మీరు పెట్టుకున్నటువంటి 100 రోజుల డెడ్ లైన్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ గారు, థ్యాంక్ యూ అండి. బాలరాజు గారు, రాజీవ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. అప్డేట్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. స్టే ట్యూన్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.